నటి మృణాల్ ఠాకూర్ ఖరీదైన దుస్తులపై ఖర్చు చేయడం ఇష్టం లేదంటున్నారు. తన అత్యంత ఖరీదైన దుస్తు కేవలం 2000 మాత్రమేనని వెల్లడించారు. బహిరంగ కార్యక్రమాలకు దుస్తులను ఎక్కువగా తీసుకుంటారట. ఆమె ఖర్చు కేవలం ఆహారం, భూమిపైనే ఎక్కువట. ఇంకా ఏమన్నారంటే, మృణాల్ ఠాకూర్ తన సరళమైన జీవన శైలితో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఆమె దుస్తులపై ఖర్చు తక్కువ చేస్తూ ఒక్కసారి ధరించే ఖరీదైన దుస్తులను నివారిస్తారు. బహిరంగ కార్యక్రమాలకు డిజైనర్ దుస్తులను తీసుకుంటూ ఆమె తన ఆర్థిక వనరులను ఆహారం, భూమి వంటి ముఖ్యమైన వాటిపై పెట్టుబడిగా పెడతారు. ఈ నిర్ణయం ఆమె ఆర్థిక జాగ్రత్తను, జీవన విలువలను ప్రతిబింబిస్తుంది. సినీ తారలు సాధారణంగా ఖరీదైన దుస్తులపై లక్షలు ఖర్చు చేస్తుండగా మృణాల్ మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె ఈ విధానం ద్వారా యువతకు ఆర్థిక క్రమశిక్షణ గురించి సందేశం ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆమె ఈ సరళ జీవన శైలిని కొనసాగిస్తారని అభిమానులు భావిస్తున్నారు. పెద్ది సినిమా షూటింగ్ 80 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా 70 నుంచి 75 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. సినిమా డిజిటల్ హక్కులు 130 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆడియో హక్కులు 20 కోట్లకు అమ్మారట. పూర్తి వివరాలు చూద్దాం. పెద్ది సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో రూపొందుతోంది. ఈ చిత్రం మొత్తం బడ్జెట్ దాదాపు 300 కోట్లుగా అంచనా వేయబడింది. ఇప్పటికే 80 రోజుల షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఇంకా 70 నుంచి 75 రోజుల షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. డిజిటల్ హక్కులు 130 కోట్లకు, ఆడియో హక్కులు 20 కోట్లకు అమ్ముడవడం ఈ చిత్రంపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా విజయవంతమైతే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. చిత్ర బృందం ఈ ప్రాజెక్టును అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తోంది. యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రం ముంబైలో భారీ షూటింగ్ పూర్తి చేసింది. యాక్షన్ సన్నివేశాలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బెంగళూరులో తదుపరి షెడ్యూల్ జరగనుంది. యష్ లుక్, కథపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రం ముంబైలో 45 రోజుల షూటింగ్ ను విజయవంతంగా ముగించింది. మద్ ఐలాండ్, గోరేగామ్ ఫిలిం సిటీలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ సన్నివేశాల కోసం భారీ సెట్స్, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. బెంగళూరులో ఈ నెలాఖరు నుంచి చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. యష్ ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని, కథలో ఎమోషనల్ డెప్త్ ఉంటుందని సమాచారం. సోషల్ మీడియాలో హైప్ ఊపందుకుంది. ఈ చిత్రం కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న భారీ ప్రాజెక్టు కావడంతో అంచనాలున్నాయి. నిర్మాణ విలువలు, యాక్షన్ కొరియోగ్రఫీపై టీం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఈ సినిమా 2026లో విడుదల కానుందని అంటున్నారు. అభిమానులు యష్ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తారని ఆశిస్తున్నారు.